ఇప్పుడు రాబోయే రోజుల్లో బోనాలు రాబోతున్నాయి ముఖ్యంగా. దీని గురించి మనం మాట్లాడుకుంటే ఖచ్చితంగా. తెలంగాణ, ఆంధ్రాలోనే ఎందుకు బోనాలు జరుగుతాయి? ఇతర హ్మ్. మళ్ళీ ఈ స్టేట్స్‌లో ఎందుకు లేవు? బోనాల పండగ అనే విషయానికి వచ్చినప్పుడమ్మ, శివరుద్ర సాధువుని నేను. నాకు అత్యంత ముఖ్యమైన పండుగల్లో బోనాల పండుగ, శివరాత్రి చాలా ఇష్టం నాకు. ఓకే. బోనాల పండుగ అంటే అమ్మ, నేను ఒక 2 నెలలు ఒకటే తిరుగుడు. ఆదివారం, బుధవారం అయితాయి ఈ బోనాలు ఎక్కువ శాతంగా. మనకి అవును. ఇక్కడ మొదలైతాయి. జగదాంబిక దేవి నుంచి మొదలైతాయి ఇప్పుడు వచ్చే నెలలో. అవును. ఒకటే ఆనందంగా, ఎందుకంటే పోతురాజులు చూడ్డాలు, ఆ అవును. యొక్క అంగు ఆర్భాటము, బోనాలు, తల్లులు ఇంత మంచిగా వస్తారు ఆడపిల్లలు. ఇది చూసే ఈ తరుణం చరిత్ర తెలుసుకోవాల్సిన తరుణం. ఒక బోనాలు మన తెలంగాణ, ఒక ఆంధ్రప్రదేశ్‌లో లేదు ఒకప్పుడు. హ్మ్. మొత్తం భూమండలం మొత్తం చేసేవాళ్ళు. రాను 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 ఒక బోనం చేయకపోయేవాళ్ళు. వాళ్ళు ఏం చేశారంటే, కుల దైవాలు, హ్మ్. గ్రామ దేవతలు, ఓకే. బొడ్రాయి అని ఒక రాయిని పెట్టుకొని, అమ్మ నీవే మాకు రక్షణ అని పూజించుకునేవాళ్ళు. అప్పుడు దేవతా విగ్రహాలు ఇంత ప్రాచుర్యంలో లేవు కదా తల్లి. అవును. కొన్ని సంవత్సరాల తర్వాత వచ్చాయి, కానీ ఒకప్పుడు అన్ని పూజలు కాకపోయిండే. బొడ్రాయి పెట్టి ఊరంతా బోనాలు తీసుకొని వచ్చేవాళ్ళు తల్లి. హ్మ్. ఈ విధంగా జరిగిన ఈ ప్రశ్న జవాబులలో అమ్మ బోనాల పండుగ చాలామంది తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇది ఒక మన ఆచరణ. ఎలా వచ్చింది మన ఆచరణ? ఓకే. మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు. అవును. నీవే ఉదాహరణకి నాయనమ్మ అయ్యావు. హ్మ్. నీ మాట వింటలేరు పిల్లలు. నేను ఎంత చెప్పినా నా మాట వింటలేరు పిల్లలు. ఒక మాట ఏమొదులుతుందంటే అమ్మ, నీ కర్మలకి నీవే అనుభవిస్తావులే అంటాం, గుర్తుందా తల్లి? అవును. ఒకప్పుడు గ్రామ దేవతలు వచ్చినా కూడా మానవులు వినకుండా అయిపోయారు. చెప్పిన మాట వినకుండా, చేయొద్దన్న పనులు చేసి, ఆ! అక్కడక్కడ కొన్ని సందర్భాలు చూస్తాం, భవిష్యం అని చెప్తున్నారంటారు. ఇలా 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 కూలిపోయినాం. తర్వాత ఆ దేవాది దేవతలు ఏం చేశారంటే, మానవులని ప్రకృతి చూసుకుంటుంది అని అన్నారు. అందులోనే ఈ కరోనా ఒకటి. హుహు. మీరు అందున ఈ కలుషితమైన గాలి, కలుషితమైన రోగాలు, కలుషితమైన వచ్చినవి ఇవన్నీ పంచభూతాలలో. ఇలా వచ్చి 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 ఏమైందంటే అమ్మ, ఓ సందర్భం మాట్లాడుకోవాలి. 18వ శతాబ్దం తర్వాతే బోనాలకి ఈ విలువ వచ్చిందమ్మ. హుహు. అంతకు ముందుకు అందరూ బోనాలు ఎత్తుకెళ్ళి కుండలో భోజనం తీసుకొని అమ్మకి ఇచ్చేవాళ్ళు తల్లి. మహనీయుడు ఈ కుతుబ్ షా వంశస్థులు ఏం చేశారంటే, మూసీ నదిని మన దగ్గర విలువ చాలా ఉంది. ఈ హుహు. మూసీ నది ఒకప్పుడు తీవ్రంగా పొంగేసిందమ్మా. మనకు కూడా 3 సంవత్సరాల క్రితం పొంగింది ఇక్కడ. అవును. తీవ్రంగా పొంగేసమ్మా, ఎక్కడ లేని వ్యర్థ జలాలు వచ్చి చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు వీళ్ళందరూ వామిటింగ్స్, కళ్ళు ఐస్, రెడ్, కడుపు, అన్ని విధాలుగా రోగాలు. ఎన్ని చేసినా పోతలేవు, ఎన్ని చేసినా పోతలేవమ్మా. చూసి 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 ఏం చేశారంటే, అప్పట్లో పెద్ద మనుషులు అంటే రాజులే కదా, అవును. వాళ్ళు హిందూ సంప్రదాయానికి కూడా విలువించిన రాజులు ఉన్నారు. ఇప్పుడంటే మనం కొట్లాడుకుంటున్నాము సందర్భం, కానీ అప్పట్లో అలా లేదు. హ్మ్. ఆయన బంగారు చాట, బంగారు కలశం, బంగారంతో చేసిన అక్షంతలు తెచ్చి ఆ మూసీ నది ఒడ్డున ఇలా వేసేసాడమ్మా. సమాజాన్ని, ప్రపంచాన్ని కాపాడండి మీరు, హుహు. మీరున్నారని మాకు తెలుసు. ఎందుకంటే ఈ సమాజాన్ని కాపాడే బాధ్యత మీకు అమ్మవారు అయినందుకు మీకు ఉంది తల్లి అని చెప్పిన ఆ తరుణం హ్మ్. ఈరోజు మనం చేసుకుంటున్న లాల్ దర్వాజా బోనాలు. మహంకాళి కూడా అలాగే ఉంది ఓహో! తరుణం. అలా వచ్చినాక వాళ్ళు ఏం చేశారు, అమ్మ 8 రోజుల తర్వాత హ్మ్. కలలో కనబడి ఏం చెప్పిందంటే, అమ్మ బిడ్డలారా, వేప చెట్టుని తీసుకొచ్చి, ఆ ఆకులను తీసుకొచ్చి మీకు అవుతున్న గాయాలకి ఇంటి గుమ్మాలకి కడితే చలువ, రోగ నిరోధక శక్తిని ఆపగలిగే శక్తి నేను కొలువై ఉన్న వనమూలిక ఆ చెట్టు అని చెప్పితే, ఆ చెట్టు వేప కొమ్మలు ఇప్పటికి తీసుకెళ్తాంగా బోనాల్లో, ఆ! అది చల్లవకి తీసుకెళ్ళి అలా అప్పుడు 8 రోజుల తర్వాత తగ్గిన తర్వాత అంగరంగ వైభవంగా అందరికీ తగ్గితే ఘనమైన పండుగలు జరిగాయి తల్లి. జరిగిన తర్వాత ఊరంతా పండుగ జరిగింది. అదే భాగ్యనగరంలోనే బ్యాండ్ మేము టేస్ట్ చేసుకున్న తర్వాత ఒక అమ్మ, ఇలాంటి ఒక మంచి మనసు ఉన్న అమ్మ రాలేకపోయింది గుడికి. ఎందుకంటే బోనాలు అనగానే బెల్లంతో చేసిన పానకాలు, బ్యాండులు, తర్వాత ఇంకేదో వండుకొని వెళ్తారు కదా. ఈవిడ దగ్గర అవి ఏమీ లేవు తల్లి. ఏమీ లేకపోయేసరికి గ్రామదేవత కదా, అవును. గ్రామంలో అందరూ వచ్చారా లేదా చూడడం ఆమె డ్యూటీ. ఈవిడ రాలేదు. ఏమ్మా అని ఆ రోజు రాత్రి వచ్చి అడిగితే, అమ్మ చింతపండు ఉంది నా దగ్గర, అప్పుడే తెచ్చింది. హ్మ్. మళ్ళీ నిన్న మొన్న తెచ్చిన నూకలే ఉన్నాయి. ఇల్లు అంతంత పెద్దదేం కాదు, పెట్టుకునే స్థితిగతులు లేవమ్మా. నీవెవరో పెద్ద మనిషి వచ్చి అడుగుతున్నావు అని చెప్తున్నా. అందరూ ఊరంతా పండుగ చేసుకున్న దాంట్లో మరి నేను వచ్చి ఈ చిన్నది తీసుకొస్తే బాగుండదు కదా, నీ మర్యాద తగ్గుతుంది అని బాధపడుతుంది. హ్మ్. ఆ బాధపడ్డ ఆ తరుణాన్ని అమ్మ చాలా వివరణకు తీసుకుంటుంది. వివరణ తీసుకొని ఏం చెప్తుందంటే అమ్మ, హ్మ్. భవిష్యవాణి చెప్తుంది. ఓహో! బిడ్డలారా, నాకు ఇష్టమైనది పులుపుతో చేసిన, నూకలతో చేసిన భోజనం, వనభోజనం. నాకు పులుపుతోనే తీసుకురండి, నూకలతో చేసినవి తీసుకురండి అనగానే ఈవిడ తీసుకెళ్తుంది మొదటి బోనం. ఓహో! అంగరంగ వైభవంగా వేసుకొని వెళ్తుంది.
మొదటి బోనం ఎక్కితే అందరూ అలాగే తీసుకొస్తున్నారు. ఇప్పటికీ చింతపండుతోనే చేస్తారు, బోనంలో వేస్తారు ఒక వస్తువు, నూకలతో చేస్తారు. ఇంకో విషయం, ఇది నాకు తెలిసి చాలామంది ఒప్పుకోవాలి. బోనం నెత్తి మీద ఎందుకు పెడతారు? అవును. కుండలో పెట్టి నెత్తిని మీద పెట్టుకుని వస్తారు. ఇప్పట్లో మనము చిన్న చిన్న బిందెలు, సర్వలు రాగితో కానీ ఇత్తడితో కానీ బంగారంతో చేస్తే సమర్పిస్తూ ఉన్నాం. అసలు ఒక కుండలోనే ఎందుకు పెట్టాలంటే అమ్మ బోనము, ఒకప్పుడు మనం మట్టి మనుషులం, మట్టితో చేసిన వాటిల్లోనే పాత్రల్లో తినేవాళ్ళం. అయితే అప్పుడే వండిన భోజనం నీకైనా ఎలా ఉంటుంది? దేవుడి దగ్గరికి వెళ్తే మొదట వెళ్ళి చూడాలని ఉంటుందా? ఈవిడ చేసిన గొప్ప కార్యం ఏంటంటే ఆ చింతపండుతో, ఆ నూకలతో చేసిన ఆ భోజనాన్ని వేపకమ్మలు తీసి అంగరంగ వైభవంగా దాన్ని ఎత్తుకొని నెత్తికి చుట్ట పెట్టేసి ఆ కుండ కింద పడొద్దు, కాలిపోయి కింద పడుతుందేమో అన్న భయంతో ఇక్కడ పెట్టుకొని పరిగెత్తింది. అదే బోనం ఆవిడ సంఖ్యలు కూడా పెట్టుకోవచ్చు కానీ కాలుతుందని, ఒక కాలడం అనేది ఉండడం వల్ల బోనం నెత్తికి ఎక్కిందమ్మా. నెత్తికి పెట్టేసి తీసుకెళ్ళి అక్కడ పోయేసేసి వేడిగా పెడతారు. ఒక కుండలో వండిన బోనాన్ని అమ్మ స్వీకరించినంత స్పష్టంగా బంగారంలో పెట్టిన దాన్ని స్వీకరించదమ్మా. వండింది తీసుకొని పోవడమే అమ్మకి ఇష్టమైంది. నీవు వేరే పెద్ద గమేలాలో వండేసి చిన్న దాంట్లో వేసుకొని నెత్తలు వెళ్తున్నారు ఈ రోజుల్లో. అలా వెళ్ళకూడదు. బోనం అనేది అక్కడే స్పష్టత రాసింది కదమ్మా. వేడిగా ఉన్నది, దాన్ని తీసుకుపోవడం వల్ల నెత్తిలో పెట్టుకుంది, అమ్మ దగ్గరికి వెళ్ళింది, పెట్టింది. ఒక్కొక్కళ్ళు ఒకలాగా చేస్తారు, ఆటలు పాటలు వారి యొక్కవి. ఈ బోనాల్లో ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే అమ్మ, నువ్వు ఏది పెట్టినా కూడా అమ్మవారు స్వీకరించేది ఒక్క పద్ధతితోనే, అంతే. అడగండి. ఇప్పుడు శివశక్తులు అంటారు, ముఖ్యంగా వాళ్ళే బోనాలు ఎత్తుకుంటారు. వాళ్ళకి దేవుడు వస్తాడా నిజంగా? అసలు చూడమ్మా, శాస్త్ర జ్ఞానాల్లో ఒక దేవీ పురాణంలో ఏమి రాసిందంటే అమ్మ, అష్టాదశ శక్తిపీఠాలు మనం మాట్లాడుకుంటాం అన్నాం కాబట్టి చెప్తున్నాను. ఒక శరీరాన్ని ఎంచుకొని ఒక దేవత వచ్చి ఎప్పటికీ మాట్లాడదు. ఎప్పటికీ మాట్లాడదు. ఓకే. ఒక నుదిటి పైన ఈ లింగం అంటాం మనం, మన ఆత్మ ఉన్నది అన్న సందర్భం గతంలో మనం ఇద్దరి మధ్యలో మాట వచ్చినప్పుడు అన్నాను. ఇక్కడ మాత్రమే వచ్చి ఆమె ఒక స్థావరాన్ని తీసుకోగలుగుతారు. అక్కడ నుంచి శరీరాన్ని కంట్రోల్ చేయగలుగుతారు. అంటే ఏదైనా వాక్కు చెప్పడమో లేకపోతే ఏదైనా ధర్మాన్ని చెప్పడమో. కానీ శరీరం మొత్తం వచ్చేసి ఆమె బోనం ఎత్తుకోనో లేకపోతే ఇంకేదో చేయతల్లి. మన వాళ్ళు భక్తితోని ఆడుకుంటున్న ఆటని స్వీకరిస్తున్నారు. ఈ ఆటలో కూడా చాలా మంచి ఆట అమ్మ. ఈ అమ్మవారికి తీసుకెళ్లే బోనాలతో తీసుకెళ్లే ఈ ఆట, శివసత్తులు ఆడే ఆట ఎంత కనివిప్పు అంటే అమ్మ, అది ఇప్పుడు చాలామంది తెలుసుకోవాలి. ఎందుకు బోనాలు తీసుకొని అంత అంగరంగ వైభవంగా వెళ్తూ వస్తూ ఉంటారు? బాగా గమనించాల్సి శివసత్తులు ఆడుతూ ఉంటారు. ఎందుకంటే శివసత్తులు అనేవాళ్ళు వచ్చారే అమ్మ యొక్క ఆజ్ఞ కోసం. దాని ఒక చరిత్ర నానుడి రాసి ఉంది, చెప్పాను మీకు. శివసత్తులు ఎవరు? శివసత్తులు అలా వైబ్రేట్ ఎందుకు అవుతారు? వాళ్ళు ఎందుకు నాలుగైన గట్టిగా బయటికి తీసి మాట్లాడతారు? వాళ్ళు ఎందుకు అలా వణుకుతూ మాట్లాడతారు? పనులు ఎందుకు కొరుకుతారు? ఈ తరుణం నీవు తెలుసుకోవాలి తల్లి. ఓ రోజు తాగుబోతాడైన వాడు ఇద్దరు ఆడపిల్లలు బిడ్డలు పుట్టారు కదా అని చెప్పేసి ఆమెను కొడుతూ ఉంటాడు రోజు. నీ వల్లే. ఆమె తట్టుకోలేకపోతుంది ఆ బాధ. ప్రతిరోజు కొడుతున్నాడే, వీడి బాధ వదిలిపెట్టి నేను వెళ్ళిపోతా. కానీ ఊరు దాటి వెళ్ళిపోయిందమ్మా. ఒక ఆడబిడ్డ, బాగా గుర్తుపెట్టుకోండి, బోనాల్లో ఆ ప్రత్యేకత కూడా ఉంది. అలా వెళ్ళిపోయి ఒక ఊరు చివరన పొలిమేర దాటేసినప్పుడు కుండపోత వర్షం అమ్మ. హెవీ రెయిన్ వచ్చేసి, అప్పట్లో అడవులు కాబట్టి వర్షంకి ఇంకా ఎక్కువ శబ్దాలు ఉండేవి. బాగా తడిసిపోయింది ఈ తల్లి. ఇద్దరు బిడ్డల్ని ఇలా చేతిలో పట్టుకొని వచ్చి ఒక గుడి ప్రాంతం ఉండేది అప్పట్లో అన్ని పొలిమేరలో గుడిలు ఉండేవి. ఆ గుడి దగ్గరకు వచ్చేసి 3:30 ఆ సమయం అవుతుంది ఆమె అప్పటికి వచ్చిన తర్వాత. అప్పట్లో ఏంటంటే 4 గంటలకి 5 గంటలకి బ్రాహ్మణులు ఇప్పటికీ తెరుస్తారు గుళ్ళు. ఈవిడ తీవ్రంగా వణికిపోతూ ఉంటుంది. బిడ్డలకి ఈ కొంగు చాపుతుంది అమ్మాయి. అందరికీ ఆ దాటికి తట్టుకోవాలి పిండి ఇలా చాపేసి ఇలా మీద కాళ్ళు చేతులు వణుకుతూ వెనక్కి కొరుకుతుంది. బ్రాహ్మణుడు వస్తాడు, గుడి తెరుస్తాడు. అరే ఆడపిల్ల ఇక్కడ ఎవరో ఇద్దరు బిడ్డలు తీసుకొని వచ్చింది, మంచా చెడ, అసలు ఎక్కడ సందర్భం లేదు అని అన్నప్పుడు ఈవిడ పనులు ఆ చలికి వణుకుతుంటాయి కదా. చేతులన్నీ కట్టేసిపోయి ఉంటాయి, ఇట్లా తిమ్మిరైపోయి. నా బిడ్డలు జాగ్రత్తరా. ఈయనేమనుకుంటాడంటే వచ్చిన ఈ 3 బిడ్డల మీదకి, ఈ అమ్మ మీదకి ఆ అమ్మ వచ్చి నా బిడ్డలు జాగ్రత్త అన్నదే కదా అని ఊరున అప్పుడు గంట కొడితే కానీ కబురిస్తే అందరూ వచ్చేవారు. అందరూ వచ్చేసి ఈమెని కాపాడి మనమునికలతో ఈమె జ్వరాలు అన్నీ తీసి ఈ బిడ్డలకి కమ్మగా భోజనం పెడతారు తల్లి. ఈమె ఏం చేస్తారంటే, నాకు అమ్మవారు నా మీదకి వచ్చింది రాలేదు అని చెప్పదమ్మా. అమ్మవారే మాట్లాడింది అని అనుకున్న ఆ వ్యక్తిని ఈయన మౌనంగా ఉండడం చేత శివశక్తులకి ఒక కూటి కోసం స్థాయి అయిపోయిందమ్మా. బాగా ముందుకు వెళ్ళండి మాట. ఆడపిల్లలు
ఎవరైనా శివసత్తులు కూటి కోసమే చేస్తున్నారే కానీ నిజంగా దేవతలు వచ్చేసి మాట్లాడుతున్నా అన్న తరుణం తక్కువ, ఓకే చాలా తక్కువ. సరే. అంత స్పష్టంగా ఉంది అక్కడ. ఇప్పుడు రంగం కార్యక్రమం అని చెప్పేసి ఒకటి చేస్తారు, చెప్తారు. బోనాలైనా నెక్స్ట్ అప్పుడు జాతకాలు చెప్తారు కదా, మరి వాస్తవం. ఎల్లమ్మ వచ్చింది, పోషమ్మ వచ్చిందని, వాస్తవం. కుల దేవతలు ఇదంతా, చాలా మంచి ప్రశ్న. మరి ఇది నిజమేనా? మరి వాస్తవం. ఇప్పుడు మనం ఎలా మాట్లాడుకోవాలంటామో భవిష్యవాణి అంటాం రంగం కార్యక్రమంలో. అవును, ఆడవాళ్ళు బోనాలు ఎత్తిన వాళ్ళు, లేకపోతే కొంతమంది మగవాళ్ళు అక్కడక్కడ అర్ధనారీశ్వరులు సిగాలు వేసిన తర్వాత బోనాలు ఎత్తేసిన తర్వాత అవును, కొంతమంది చెప్తారు ఏం జరగబోతుందో, ప్రకృతి నియమాలు. అవును. ఇప్పుడు ఎలా చెప్తారంటే ఎగ్జాంపుల్ నేను చూసాను ఊర్లో, మాకు పిల్లలు పుట్టట్లేదని వస్తే నీకు కొడుకు పుడతారు, నీకు ఇప్పుడు పెళ్ళి అవుతుంది చెప్తారు. వేదవాక్కు అంటారు దాన్ని. అవును, చూడండి, భవిష్యవాణికి వేదవాక్కుకి చాలా తేడా ఉంటుంది. భవిష్యవాణి అనేది ప్రకృతికి సంబంధించింది, గుర్తుపెట్టుకోండి. ప్రకృతిలో జరగబోయేది వర్షాల, భూకంపాల, ఏదైనా ప్రళయాల, ఇంకేదైనా మానవంగాల, ఇంకేదైనా ప్రత్యామ్నాయమైన పరోక్షమైన ప్రయోగాల. అందులో రాజకీయాలే ఉండవచ్చు, రోగాలే ఉండొచ్చు, మానవులే ఉండొచ్చు, మంచి చెడు అన్నీ ఉండొచ్చు. ఇలా ఇది భవిష్యవాణి. అలా వచ్చేసి చెప్పిన దాన్ని నీవు అనేది ఏంటంటే వాక్. కొంతమంది భక్తితో ఇదే ఎగ్జాంపుల్ నీకు మనం కొంచెం వెనక్కి వెళ్ళి చూస్తే అమ్మా, ఈ కారణ జన్ములు ఉన్నారు కదా, బుద్ధుడు, తర్వాత వీరబ్రహ్మేంద్ర స్వామి, తర్వాత జగద్గురు ఆదిశంకరాచార్యులు, వీళ్ళందరూ దేవుడి యొక్క సన్నిధిలోనే ఉండడం చేత ఆ యొక్క విలువని, ఆ యొక్క సంపదని సంపాదించుకున్నారు. దట్ ఈస్ కాల్డ్ ఏ సిక్స్త్ సెన్స్. ఇది మనం ప్రూవ్ చేయగలేము. మనకు సిక్స్త్ సెన్స్ ఉందని నీకు నాకు, కానీ శివుడికి సిక్స్త్ సెన్స్ ఉందని ప్రూవ్ చేస్తాడు, అందుకే మూడో కన్ను ఉంటుంది అంట. ఆ యొక్క విషయ వివరణలో శాస్త్ర జ్ఞానాల్లో వాళ్ళు ఎన్నో చదువుతూ చెప్పిన వాక్కం అది. అది విద్యాబుద్ధులతో వచ్చిన బలం అది. కొంతమంది కులదైవం మీదకి వచ్చిందని చెప్పేసి పుడతారులే, లేకపోతే పంట పొలాల్లో నీళ్లు పడతాయిలే, లేకపోతే రేపు రోజు బిడ్డ ఆరోగ్యం బాగాలేదని చెప్తారు కదా. ఇది బై డిఫాల్ట్ 90% మంది పాటిస్తున్నారు. 10% దేవులని నిజంగా నమ్ముకొని దేవుడే అన్ని చూసుకుంటాడులే అనుకున్న వాళ్ళు ఉన్నారు. ఇక్కడ 90% మంది చెప్తున్న విషయాలు చాలా మందికి జరుగుతున్నాయని తిరుగుతున్నారు. బాగా గుర్తుపెట్టుకోండి. వాళ్ళు చెప్తున్న వాక్కులో పరమాత్ముడి ఆజ్ఞ కూడా ఉండవచ్చు కదా. ఇప్పుడు ఎక్కడి నుంచి ఏ యొక్క వాక్ వినబడుతుందో తెలియదు కదమ్మా, చెప్పతల్లి. సో ఇప్పుడు ఏమంటారు ఫైనల్లీ, అంటే నిజం అంటారా దేవుడు వస్తున్నారా? దేవుడు అనే వాళ్ళు శరీరానికి రారు. శివరుద్ర సాధువుని నేను కాంట్రవర్సీ వచ్చినా పర్లేదు. శివరుద్ర సాధువు చెప్తుంది ఒక శరీరానికి దేవత రాదు తల్లి, రాదు. సిగాలు ఊగడం కానీ, శివసత్తులు ఆడే నాట్యాలు కానీ, శివసత్తులు అంగరంగ వైభవంగా చేసే బోనా కార్యక్రమాలు కానీ, వాళ్ళు భక్తిలోనే వాళ్ళకి ఉన్నది. దట్ ఈస్ ఎ పీక్ స్టేజ్, భగవంతుని చేరుకునేది. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.